మొదటి పఠనము. పిశాచము అసూయ వలన మృత్యువు లోకానికి ప్రవేశించెను. సొలొమోను జ్ఞాన గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 2వ అధ్యాయము 23వ వచనం నుండి 24వ వచనం వరకు. సొలొమోను జ్ఞాన గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 2వ అధ్యాయము 23వ వచనం నుండి 24 వరకు. మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చనిపోవుట చూచి ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయమేమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు, న్యాయముకు మరణము లేదు. దేవుడు నరుని నశింపని వానిగా చేసెను, అతనిని తన రూపములో నిత్యునిగా చేసెను. కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. పిశాచ పక్షమున అవలంబించువారు చావును చవిచూతురు. ఇది ప్రభువు వాక్కు. సన్నికి వందనములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనిషి కట్టిన కట్టడములు, నిర్మించిన నిర్మాణములు 10 కాలాల పాటు పదిలముగా ఉంటున్నాయి. నిర్మాణాలు నిరంతరం అలాగే ఉంటున్నాయి. తరాలు మారినా, శతాబ్దాలు మారినా అవి అలానే ఉంటున్నాయి. మనిషి కట్టినవి ఉంటున్నాయి, కానీ కట్టిన మనిషి మాత్రము ఉండటం లేదు. ఒక ఇంజనీర్ ఉన్నారు, ఇంటి నిర్మాణం చేసే సమయంలోనే చెప్తారు ఇది ఎంత కాలము ఉంటుంది, కాల పరిమితి ఎంత, 40, 50, 100 అని చెప్తారు. మరి నన్ను కట్టిన నా దేవుడు నాకు కాల పరిమితిని ఏర్పాటు చేశాడా? నేను కట్టినది ఉంటుంది, నేను ఉండటం లేదు. నేను నిర్మించినది నా తర్వాత కూడా ఉంటుంది, నేను నాటినది కూడా ఎదుగుతుంది, పెరుగుతుంది, అనేక సంవత్సరాలు ఉంటుంది. నేనైతే ఉండటం లేదు. మరి నన్ను కట్టింది ఎవరు? నన్ను నిర్మించింది ఎవరు? నన్ను ఈ లోకంలో నాటింది ఎవరు? దేవుడు కదా. మరి దేవుడికి తెలుసా నా కాల పరిమితి ఎంతో? మనిషి ఎందుకు 40 దాటితే నానా రోగాలతో ఉండాలి? 60 దాటితే రోజులు లెక్కేసుకుంటున్నాడే. వాక్యం ఏమంటుంది? బలముగా ఆరోగ్యకరముగా ఉంటే 80 సంవత్సరాలట. అది కొంతమందికి అదృష్టం ఉంటుంది. అదృష్టవంతులు మాస్టర్ గారు ఒకళ్ళు. మిగతా వారందరూ కూడా చిన్న చిన్న రోగాలు, 40 దాటిందో లేదో అన్ని రోగాలు వస్తున్నాయి. 40తోనే ప్రారంభమా? నేను కట్టింది నా తర్వాత ఉంటుంది. మా ప్రభువు నన్ను కడితే, నన్ను నిర్మిస్తే నేను 40 దగ్గర నుంచి రోజులు ఎందుకు లెక్క పెట్టుకోవాలి? 60 ఇంకేంది, 80 దాటితే ప్రతి క్షణము గడియే. కాలపరిమితి ఉందా? మరి నేను ఎందుకు మరణించాలి? అవి ఎందుకు అలా ఉన్నాయి? అశోకుడు పోయాడు, నాటిన చెట్లు ఉన్నాయి. షాజహాన్ పోయాడు, నిర్మించిన తాజ్మహల్ ఉంది. పెద్ద పెద్ద డ్యాములు నిర్మించిన వాళ్ళు వాళ్ళందరూ పోయారు, అవి ఉన్నాయి. మరి నన్ను కట్టితే నేను ఉండాలి కదా. దేవుడు కదా నిర్మించిన వాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏమంటుంది అంటే మనిషికి కాల పరిమితి లేదు. దేవుడు ఆ ఉద్దేశంతో నిన్ను నన్ను నిర్మించలేదు. అదే నేటి మొదటి పట్టణం. నీకు నాకు కాల పరిమితి లేదు. ఒక కట్టడానికి ఉండవచ్చేమో, కొన్ని 100 సంవత్సరాలు ఉండవచ్చేమో, ఏదో ఒక రోజున కూలిపోతుంది. కానీ మనిషి అనేవాడు నిరంతరం ఉండాలనే కోరిక. ప్రభు నిర్మించాను నన్ను, నేను కలంతకాలం ఉండాలనే ఆయన కోరిక. సొలొమోను రాసిన గ్రంథములో 1వ అధ్యాయము 13వ వచనం నుండి చదవండి. మృత్యువును దేవుడు కలిగింపలేదు,
ఆ, ఆ, ఆ. జీవించుట కొరకే, మరణించుట కొరకు కాదు. మరణించుట కొరకు ఒక వస్తువుని, ఒక జీవిని ప్రభు కలుగ చేయలేదు. అదే గ్రంథంలో 2వ అధ్యాయము 23వ వచనం చదవండి. అతనిని తనవలే, ప్రైజ్ ద లార్డ్, మనిషిని అమరునిగా చేశాడు, తనవలే శాశ్వత జీవిగా, అమరునిగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన కాల పరిమితి ఉందా? లేదండి. నిన్ను ఏర్పాటు చేసినప్పుడు, నీకు పునాదులు వేసినప్పుడు, మానవ జాతిని కలిగించినప్పుడు మానవునికి వయోపరిమితి లేదు. ఆయుష్ కాలం ఎంత అంటే నిరంతరము. అది అంతవరకు దేవుడు ఉన్నంత వరకు, దేవుడు ఉన్నంత వరకు నీవు నేను ఉండాలి. ఇది ప్రభు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక, మన నిర్మాణం యొక్క ప్రణాళిక. కానీ మనిషి మరణిస్తున్నాడే, అది ఎందుకో కూడా మొదటి పట్టణంలో ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. మన అందరికీ తెలుసు, పాపం అనేది ఒకటి ఎంటర్ అయింది. పాపము, పిశాచము రెండు కలిపి మానవుని యొక్క కాల పరిమితిని కుదించి వేశాయి. అలా మరణం ప్రవేశించింది, కానీ దేవుడైతే దాన్ని ప్రవేశపెట్టలేదు. నువ్వు అమరుడుగానే ఉండాలి అనేది కోరిక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరణం అందరికి వస్తుంది. ఇప్పుడు పేదవానికి, ధనికుడికి, అందరికీ వచ్చింది. వయసుతో సంబంధం లేదు, ఆస్తులతో సంబంధం లేదు, పదవులతో సంబంధం లేదు, జీతాలతో సంబంధం లేదు, గ్రామాలతో, పల్లెలతో, పట్టణాలతో సంబంధము లేదు. అందరికి వస్తుంది. కానీ విశ్వాసి భయపడకూడదు. అది ఒక విశ్వాసి భయపడకూడదు. అందరు భయపడతారేమో మరణం అంటే, ఒక విశ్వాసి భయపడకూడదు. ఎందుకు అంటే నీవు పూజించేవాడు మరణపు ముళ్ళును విరిచిన వాడని గుర్తుపెట్టుకోవాలి. అందరూ మరణిస్తారు, కానీ నన్ను లేపుతాడు. ఈయన మరణించిన వారి తర్వాత లేచిన వ్యక్తి నా దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన వాడు నాకున్నాడు అని విశ్వసించే వ్యక్తి మరణం అంటే భయపడకూడదు. రాని 40కి రాని, 50కి రాని, 100కి రాని, నాకేమైంది, దేవుడు నాతో ఉంటే. ఎక్కడైతే కలంతకాలం ఉండలేనేమో, కానీ ఆయనతో పాటు కలంతకాలం ఉంటాను కదా, అది గొప్పది కదా అని ఒక విశ్వాసి భావించాలి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో పౌలు గారు అదే స్పష్టంగా చెప్తూ ఉన్నారు. 15వ అధ్యాయము 55వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి ఓ మృత్యువా, నీ విజయం ఎక్కడ? ఆదామును గెలిచావు, అవ్వను గెలిచావు, ఆ తర్వాత సంతతి వారందరూ కూడా గెలుచుకుంటూ వచ్చావు. ఇప్పుడేమైంది? అపజయం. నిన్ను ఓడించేవాడు, నీ పవర్ను తగ్గించేవాడు, నీ ముళ్ళును విరిచేవాడు, నిన్ను అనగద్రొక్కేవాడు వచ్చాడు. ఓ మృత్యువా, నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా, ఆ బాధ కలిగింపగల నీ శక్తి ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే, కానీ మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా, ప్రైజ్ ద లార్డ్. మరణమా, నీకు విజయం ఎక్కడా? కానీ విజయం ఎక్కడుంది? యేసుక్రీస్తు ద్వారా మనకు ప్రసాదింపబడుతుంది. విజయుడుగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మొదటి విషయము, ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను కట్టిన వాటికి కాలపరిమితి ఎంతో నాకు తెలుసు. నేను పోయిన తర్వాత కదా అవి ఉంటున్నాయి, కానీ నన్ను కట్టిన వాడు నన్ను ఎందుకు ఇలా కట్టాలి, ఎందుకు నిర్మించాలి, ఎందుకు నన్ను ఇలా కలుగు చేయాలి అంటే 40 దగ్గర నుంచి ఎందుకు ఆ యొక్క ధ్వనులు వినాలి, మరణపు ధ్వనులు, ఆ యొక్క మాటలు ఎందుకు రావాలి అంటే, అలా కాదయ్యా, దేవుడు సృష్టించింది అమరుడిగా. పాపము ద్వారా, శాపము ద్వారా, సాతాను ద్వారా, పిశాచము ద్వారా మన ఆయుష్ తగ్గిపోయి మరణానికి గురయ్యాం. రెండవది, విశ్వాసిగా ఉన్న నువ్వు భయపడకు. అది ఎన్ని సంవత్సరాలకు వచ్చినా, ఎంత ముందు వచ్చినా, ఎంత వెనక వచ్చినా నువ్వు భయపడకూడదు. ఎందుకంటే నీ దేవుడు మరణపు ముళ్ళును విరిచిన వాడు నిన్ను విజయుడిగా చూడాలనుకుంటున్నాడు. మూడవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్కు మరణించిన వారు కూడా వింటారు. అది సువిశేషం.
చనిపోయిన వారు కూడా వింటారు. నువ్వు ఇప్పుడు వింటున్నావు, చూసావా? నువ్వు సమాధిలో ఉన్న దేవుని వాక్యాన్ని వినగలవు. మరణించిన వారు దేవుని స్వరాన్ని వినగలరు. అదే సత్యము, అదే సారాంశం. నేడు యాయీరు కుమార్తెతో ప్రభు వెళ్ళేమన్నాడు? చేయి పట్టుకొని, బాలిక లెమ్ము. ఆల్రెడీ నిర్ధారించుకున్నారు, వాళ్ళు మరణించినదని నిర్ధారించుకున్నారు. మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనం చదవండి. ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితాకుమి అనెను, ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయం 14వ వచనములో చిన్నవాడా లెమ్ము. పాడెను మోసుకొని పోతుంటే పాడెను తాకి ఆపి చనిపోయిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు దేవుడు. అప్పుడే మరణించిన బిడ్డ ఓకే, దేవుడి యొక్క వాక్యం విన్నది అంటే పొరపాటును విన్నదేమో అనుకోవచ్చు. కొన్ని గ్రామాలలో కొన్ని సాంప్రదాయాల ప్రకారము సమాధి చేసే ముందు మరణించిన వ్యక్తితో మాట్లాడతారు, పిలుస్తారు, పేరు పెట్టి పిలుస్తారు, వరసన పెట్టి పిలుస్తారు, 3 సార్లు పిలుస్తారు, గుండ్రంగా తిరుగుతారు. ఒకవేళ వింటారేమో అని. ఒకవేళ అలా అనుకుంటే పర్వాలేదు, అప్పుడే మరణించింది కాబట్టి మరణించకపోవచ్చేమో, పిలుస్తాము కాబట్టి అలా పిలిచాడేమో అని నువ్వు భావించవచ్చు. కానీ రెండో ఉదాహరణ ఏమిటి? మరణించాడు, నిర్ధారణ అయిపోయినది, సమాధి చేయడానికి దారిలో ఉన్నారు. ప్రభు ఆపాడు, చిన్నవాడా లెమ్ము. ఇంకా మూడవది ఏమిటి? మరణించిన 4వ రోజు దేవుని స్వరం విన్న లాజరు బయటికి రమ్ము. యోహాను సువార్త 11:43లో ఈ మాట వింటాం. అనగా నువ్వు ఎప్పుడు మరణించినా కానీ, ఎన్నాళ్ళైనా కానీ దేవుని స్వరాన్ని ఒక విశ్వాసి వింటాడు. వినాలి. దేవుని స్వరం నీకు వినిపిస్తుంది. పేరు పెట్టి నిన్ను పైకి లేపుతాడు, పేరు పెట్టి నిన్ను తీసుకుని వెళ్తాడు. మరణపు సంఖ్యల నుండి నిన్ను తీసుకుని వెళ్ళిపోయి విజయుడిగా ఆడ కూర్చోబెడతాడు. ఎప్పుడు నీకు విశ్వాసం ఉన్నప్పుడే. మన దేవుని స్వరము అంత శక్తివంతమైన స్వరం. జీవితులతోనూ మృతులతోనూ మాట్లాడగలిగినటువంటి స్వరం ఆ స్వరం. ఎప్పుడు లేపుతాడంటే నీకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు. విశ్వాసపరులను ఇద్దరం చూస్తాము సువిశేషములో. మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి తమ హస్తములను ఉంచిన అండర్లైన్ చేసుకోవాలి. ఆమె స్వస్థత చూడు, యేసయ్య తాకితే చాలు. స్వస్థత, మరణావస్థలో ఉన్నటువంటి రోగమైన ఆ స్థితి నుండైనా నయము, స్వస్థత జరుగుతుంది. అది విశ్వాసం చూడండి యాయీరుది. అదే సువార్తలో కొంచెం వెనక్కి వెళ్తే 28వ వచనములో స్త్రీ అనుకుంటుంది, నేను తాకినా చాలు. 28వ వచనం చదవండి. ఆయన వస్త్రములను తాకినా నేను స్వస్థురాలను అగుదునని 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ అంటున్న మాట. వాళ్ళ విశ్వాసం చూడండి. అయ్యా నువ్వు తాకితే చాలు స్వస్థత, నేను తాకినా చాలు నాకు స్వస్థత. అది ఏ రోగమైనా, ఎంత దీర్ఘకాలమైనటువంటి రోగమైనా నాకు స్వస్థత కలుగుతుంది. ఆ విశ్వాసం నీకుంటే, యాయీరు వలె విశ్వసించగలిగితే, రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీకున్న విశ్వాసము మనకుంటే అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరుగుతాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే అంటాను, అసంచలమైన విశ్వాసం నీకుంటే నీలో ఉన్న ప్రతి దాన్ని సంచలనం చేస్తాడు ఆయన. చలనం ఉంటుందంతే. ఆ రోగం వెళ్ళిపోతుంది, మృత్యు వెళ్ళిపోతుంది, వ్యాధులు వెళ్ళిపోతాయి, బాధలు వెళ్ళిపోతాయి. నువ్వు ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి బాధ పొందుతున్నావో అనవసరం. నీకు విశ్వాసం ఉంటే, అసంచలమైన విశ్వాసం నీకుంటే నీలో ఉన్న ప్రతిదీ కూడా చలనం పొంది వెళ్ళిపోతుంది. అది నీ విశ్వాసం కాదు. దానికి ఉదాహరణే యాయీరు, ఆ స్త్రీ, ఇద్దరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే అంటారు కదా, విశ్వసించటం నీ వంతు అయితే సమస్తము సాధ్యమే. ప్రైజ్ ద లార్డ్. ఇక 4వది ప్రియమైన సహోదరి సహోదరులారా,
తాను నవ్వుల పాలు కావచ్చేమో, కానీ తనను నమ్ముకున్న వారిని నవ్వుల పాలు చేయడు దేవుడు. తాను నవ్వుల పాలు కావచ్చేమో, కానీ తనను నమ్మిన వారు ఉన్నారే, వారిని మాత్రం నవ్వుల పాలు చేయడు. సువార్తలో 5వ అధ్యాయం మార్కు సువార్త 40వ వచనంలో అందరూ ఆయన చూసి అపహాస్యము చేశారు. ఆయనను హేళన చేశారు. ఆయనను అందరిని వెలుగు వల్ల పంపించేసి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ ఏం చేశారు? యేసయ్యను చూసి నవ్వారు, అపహాస్యం చేశారు, జోకులు వేసుకున్నారు, జోకులు వేశారు ఆయన మీద. కానీ ఆయన ఏం చేశాడు? బాలిక తండ్రిని, అపోస్తులను లోపలికి తీసుకుని వెళ్ళి అద్భుతం చేశాడు. బయటికి ఎలా వస్తున్నారు? సంతోషంతో తిరిగి వచ్చారు. ఆయన నవ్వుల పాలు అవుతాడేమో, ఆయన చూసి నవ్వుతారేమో, ఈ దేవుడా అద్భుతాలు చేసేది, ఆ దేవుడా అని అపహాస్యం చేస్తారేమో. ఆయన నమ్మిన నిన్ను మాత్రము ఆయన అవమానానికి గురి చేయడు, నవ్వుల పాలు చేయడు. అందుకే ప్రభు అంటున్నాడు, అధైర్యపడకండి, విశ్వసించు. యాయిరుతో కూడా ప్రభు అంటున్న మాట అదే. అంతలోనే వచ్చారు, బయట ఇంటి దగ్గర నుంచి వచ్చేసి సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. అయ్యా, గురువుని ఇంకా బలవంతం చేయకు, బాలిక ఆల్రెడీ మరణించింది. ప్రభు చూశాడు, యాయిరు ఆగు, నువ్వు అధైర్యపడుతున్నావు, వెనకడుగు వేస్తున్నావు, ఒక్కసారి ఆగు, విశ్వసించు, అధైర్యపడకు అని ఆయన ముందుకు నెడుతున్నాడు విశ్వాసంలో. ఒకసారి చదవండి అదే అధ్యాయంలో 5వ అధ్యాయం 36వ వచనం. లక్ష్య పెట్టక అధ్యక్షునితో యాయిరుతో వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు, కుదరదు అంటున్నారు, చనిపోయింది అంటున్నారు, ఇంకెందుకు ఈయన వచ్చినా ఏమి చేయలేడు, చేజారిపోయింది అంటున్నారు. నువ్వు నిరాశపడకో, నీ దేవుని మీద నమ్మకాన్ని నువ్వు తీసివేసుకోకు, నమ్మకాన్ని తీసివేయకు, విశ్వసించు. ప్రభు అంటున్నాడు, నీవు మాత్రము అధైర్యపడకము, ఇంకా విశ్వాసము కలిగి ఉండుము అని చెప్పి ముందుకు తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక విశ్వాసిగా నిన్ను అధైర్యపరచటానికి, వెనుకకు లాగటానికి, నిరుత్సాహపరిచే వాళ్ళు అనేకులు ఉండవచ్చు నీ చుట్టుప్రక్కల. వెనక్కి లాగుతారు, ప్రార్థనలో ముందుకు పోనివ్వరు, గుడికి ముందుకు పోనివ్వరు, సేవా కార్యక్రమాల్లో ముందుకు ఉండనివ్వరు, లాగేస్తూ ఉంటారు. అధైర్యపడకుండా నువ్వు ముందుకు నడిస్తే, నీతో పాటు క్రీస్తు ఉంటే, నువ్వు అద్భుతాలు చూస్తావు, అద్భుతాలను అనుభవిస్తావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ప్రార్థన చేద్దాం. మన విశ్వాసము అచంచలముగా ఉండాలి, స్థిరమైన విశ్వాసం ఉండాలి, పటిష్టమైన ప్రార్థనతో మనం ఉండాలి. అధైర్యపడకుండా యేసుతో పాటు ముందుకు సాగుదాం. ఆ ప్రభు చేసే అనేక అద్భుతాలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరికీ సహాయం చేయును గాక.